ఇవి చేయకపోతే క్రైస్తవుడను క్రైస్తవురాలనైతే ఏంటి లాభం? క్రీస్తును నీ స్వంత రక్షకుడిగా అంగీకరించియున్నావా? అనుదినము ప్రార్థన క్రమముగా చేయుచున్నావా? ప్రతిదినము అర్థవంతముగా బైబిలు చదువుచున్నావా? తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగ వారిని గౌరవిస్తున్నావా? కుటుంబము పట్ల యథార్థత నమ్మకత్వమును నిత్యము కనుపరచుచున్నావా? అన్యుల నుండి ప్రత్యేకింపబడి దైవజనాంగమువలె జీవిస్తున్నావా? దేవుని రాజ్యమునకు దూరంగా సినిమాలు, సీరియల్స్, లోకాసల వెంట పరుగెత్తుచున్నావా? ఇతరుల పట్ల ద్వేషము లేకుండా మానవత్వము కలిగ వారిని ప్రేమించుచున్నావా? కోపమును, ఆగ్రహమును అదుపులో ఉంచుకొని అందరితో సహనముగా ప్రవర్తిస్తున్నావా? ప్రేమ, వ్యామోహము, కామము, దురాశ, అక్రమములకు దూరంగా ఉంటున్నావా? దేవునికి ఇష్టానుసారమైన వస్త్రాలంకరణను ధరిస్తున్నావా? ఇతరులను అపహాస్యం చేయకుండా దయను, క్షమాపణ హృదయమును కలిగియున్నావా? ఇతరులను మోసము చేయకుండా నమ్మకంగా, ఆదరణతో వారిని చేర్చుకుంటున్నావా? ఎప్పటికీ దేవుణ్ణి నిందించకుండా అబద్ధ ప్రమాణములు చేయకుండా చూచుకుంటున్నావా? అశ్లీలానికి దూరంగా ఉంటూ నీ శీలమును కాపాడుకొనుచున్నావా? లోకము కంటే ఎక్కువగా దేవునిని ప్రేమిస్తున్నావా? క్రీస్తునందు నా యొక్క విశ్వాసమును, నమ్మకమును స్థిరపరచుకొన్నావా? సత్యమైన బోధనలను అంగీకరిస్తూ నిజమైన సేవకులను గౌరవిస్తున్నావా? దేవుని బొమ్మలను, విగ్రహములను పూజించకుండా క్రీస్తు మార్గములో పయనిస్తున్నావా? నీలో పరిశుద్ధత కొరకు పాపముతో నిత్యము పోరాడుచున్నావా? కృతజ్ఞతార్పణలు, దశమభాగములు క్రమముగా చెల్లించుచున్నావా? మానవులకును క్రీస్తునకును నమ్మకమైన పరిచర్యలో కొనసాగుచున్నావా? క్రీస్తు శరీరములో అవయవమునే ప్రభువు యొక్క శరీరము, రక్తములలో క్రమముగా పాల్గొనుచున్నావా? క్రీస్తు కొరకు జీవించుచు నాలో క్రీస్తును అనేకులకు ప్రతిబింబింప చేయుచున్నావా? ఆమెన్.